గాంధేయ మార్గం ఆదర్శనీయమని అందరూ అనుసరించదగ్గదని మేయర్ నీతు కిరణ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్లోని గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అహింస సత్యాగ్రహం అనే వాటిని ఆయుధంగా మలుచుకొని గాంధీజీ భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారని ఆమె గుర్తు చేశారు. దేశానికి పల్లెలే పట్టుకోమలని మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని సీఎం కేసీఆర్ ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఆంగ్లేయులను పారద్రోలి మన భారతదేశ ప్రజలందరికీ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు వారి జయంతి సందర్భంగా ఈరోజు నేను మా గుడాశేఖర్ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ గారు, అలాగే కార్పొరేటర్స్ నాయకులు అందరూ కూడా వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఏదైతే సిద్ధాంతాన్ని పాటించారో, ఏదైనా కూడా నువ్వు నేర్చుకో, దాన్ని పాటించిన తర్వాతే వేరే వాళ్ళకి ఆదేశాలను ఇవ్వు అనేది ఏదైతే ఆయన మనకు సిద్ధాంతాన్ని చెప్పారో 100కి 100 ఆ సిద్ధాంతాన్ని ఆయన చేస్తూనే మరి అందరికీ కూడా ఆదర్శంగా ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. మరి గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామాలు భారతదేశం ఏ దేశమైనా ముందుకు వెళ్ళాలంటే గ్రామాల ముందు కాపాడాలి అని ఏదైతే మనకు నేర్పించారో, మరి అదేవిధంగా ఆనాటి జాతిపిత చెప్పిన విధంగానే మన ఈనాటి మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా గ్రామాల మీద శ్రద్ధ పెట్టి మరి గ్రామాలన్నింటినీ కూడా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అనే కార్యక్రమాలతో వాటన్నింటినీ కూడా చక్కగా పునరుద్ధరించి మరి ఇప్పుడు దేశంలోనే ఎక్కడైనా గ్రామాలు బాగున్నాయి అంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్రం.